వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తరలించాలని ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఇదే టైంలో బండి సంజయ్ ముత్తోజిపేటకు రావడంతో విషయాన్ని ఆయనకు చెప్పారు కార్మికులు. దీంతో శంకర్ గౌడ్ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తరలించాలని ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఇదే టైంలో బండి సంజయ్ ముత్తోజిపేటకు రావడంతో విషయాన్ని ఆయనకు చెప్పారు కార్మికులు. దీంతో శంకర్ గౌడ్ డెడ్ బాడీతో రోడ్డుపై బైఠాయించారు. రైట్, ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్. శిరీష, ప్రస్తుతం అయితే ఇంకా టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించారు. ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. శంకర్ గౌడ్ చివరిసారిగా నివాళులు అర్పించేందుకు ఆయన పనిచేసినటువంటి నర్సంపేట డిపోకు డెడ్ బాడీ తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా మొదటి నుంచి కోరుతున్నారు ఉదయం నుంచి. కానీ పోలీసులు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ కాబట్టి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు జేఏసీ నేతలు కూడా డెడ్ బాడీ ఉంచినటువంటి ఫీజర్ ని తీసుకొని బలవంతంగా గుంజుకొని నడి రోడ్డు పైకి వరకు వచ్చారు. ముత్తోజిపేట ప్రధాన రహదారిపై రావడం, అక్కడనే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మిగతా బీజేపీకి సంబంధించిన లీడర్లంతా కూడా బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, బండి సంజయ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణంతో పాటు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం అంబులెన్స్ ను కూడా తీసుకొచ్చారు. ఫీజర్ ని అందులోకి ఎక్కించి నర్సంపేట ఆర్టీసీ డిపోకు తీసుకువెళ్తామనేది పట్టుబడుతున్నారు. పోలీసులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం కావచ్చు, తూపులాటకు దారితీస్తుంది. ఒక్కసారిగా పేట సంబంధించినటువంటి ఇటు మల్లంపల్లి టు నర్సంపేట వేరే ప్రధాన రహదారి పైన ఈ కంటిన్యూగా ఈ ఆందోళనలు కొనసాగుతుండడం ఉద్రిక్తతకు కారణమవుతుందని చెప్పొచ్చు. పోలీసులు మాత్రం మనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, సానుకూలంగా స్పందించాలని వాళ్ళని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా మిగతా లీడర్స్ అంతా కూడా అందుకు ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి నివాళులు అర్పించేందుకు నర్సంపేట ఆర్టీసీ డిపోకు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ నేపథ్యంలోనే నడి రోడ్డు పైన బైఠాయించారు, ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఖచ్చితంగా నర్సంపేట డిపోకు వెళ్తామని అక్కడే కడసారి నివాళులు అర్పించిన తర్వాత మాత్రమే అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి పోలీసుల వైపు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో రెండు వర్గాల మధ్య ఇదే వాగ్వాదం కావచ్చు, తూపులాటకు కారణమవుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా సిచ్యువేషన్ అదే విధమైనటువంటి హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పైనే వాళ్ళు బైఠాయించి ఈ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లకు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మాత్రం డెడ్ బాడీని ఖచ్చితంగా మేము శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి చివరిగా నివాళులు అర్పించేందుకు మేము తీసుకువెళ్తాం, దానికి అనుమతించాలనేదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అదనపు పోలీసు బలగాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఇక్కడికి రప్పించారు. ప్రస్తుతం బండి సంజయ్ తోడు కూడా పోలీసు అధికారులంతా కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే రెండు వైపుల నుంచి నినాదాలు కొనసాగుతున్నాయి. ఇటు జేఏసీ నేతలు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా రెండు వైపులా కూడా ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయింది. ప్రస్తుతం అయితే శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి ఆయనకు చివరిసారి నివాళులు అర్పించడానికి ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఏదైతే ఉందో నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా రోడ్డు పైనే బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పచ్చు. ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయింది. ప్రస్తుతం అయితే శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి ఆయనకు చివరిసారి నివాళులు అర్పించడానికి ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి
ఏదైతే ఉందో నర్సంపేట డిపోకు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా రోడ్డుపైనే బైఠాయించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పచ్చు. నినాదాలు కూడా హోరెత్తిస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి కూడా నర్సంపేటలో ఇదే వాతావరణం ఉంది. నిన్న మధ్యాహ్నం రెండో రోజు ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీలో నిన్న రెండో రోజు జరిగినటువంటి సమ్మె నేపథ్యంలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామాలంతా కూడా రాష్ట్రంలో ఆర్టీసీకి సంబంధించిన దానిలో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి కారణమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బండి సంజయ్ కావచ్చు ఇక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ ఇక్కడే అధికారులతో పోలీసులతో చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బండి సంజయ్ ఇక్కడ కూడా అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ నుంచి ఉన్నటువంటి అధికారులు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తో పాటు పోలీసు అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా బండి సంజయ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ లీడర్స్ తో కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ఎక్కడ నిర్వహించాలి, ఏ సమయంలో చేయాలి అనే దానికి సంబంధించినటువంటిది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. బండి సంజయ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు కావచ్చు లేదా జేఏసీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడ ఏం జరగబోతుంది అనేది మాత్రం అందరిలో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఒక్కసారిగా జేఏసీ నేతలు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మిగతా లీడర్స్తో కూడా పోలీస్ అధికారులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ దృష్ట్యా కూడా సహకరించాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే జేఏసీ నేతలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ను నెరవేర్చాలి, నర్సంపేట సంబంధించినటువంటి ఆర్టీసీ డిపోకు చివరిసారి నివాళులు అర్పించేందుకు తీసుకువెళ్ళాలి అనేది వాళ్ళు కోరుతున్నారు. ఇదే దానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైందని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద తరలించే ఈ ప్రయత్నం పోలీసులు అడ్డుకున్నారు. నడి రోడ్డుపైననే బైఠాయించారు. శంకర్ గౌడ్కు సంబంధించిన భౌతిక గాయానికి నివాళులు అర్పించిన తర్వాత బండి సంజయ్ ఆ తర్వాత ఒక్కసారిగా ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూ వస్తున్న నేపథ్యంలోనే సహకరించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సమస్య నేపథ్యంలో మీరంతా కూడా సహకరించాలనేది పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు డీసీపీ స్థాయి అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్తో పాటు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించడానికి సంబంధించినటువంటి సహకరించాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. చూడాలి, ఇప్పటివరకు చూస్తే మాత్రం ఇంకా స్టిల్ నౌ కంటిన్యూగా ఇదే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇంకా కంటిన్యూనే అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బండి సంజయ్ తోటి పోలీస్ అధికారులు ఇద్దరు డీసీపీలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇటు జేఏసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు ఓవైపు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ కావచ్చు, ఆ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇక్కడ రోడ్డుపైనే బైఠాయించారు. దీనికి సంబంధించినటువంటి చర్చలు ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఈ ఇష్యూను ఏ విధంగా సాల్వ్ చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం బండి సంజయ్ తోటి అయితే పోలీస్ అధికారుల చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.